హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పెద్ద బెండలం కర్రీ అండి. చాలా అంటే చాలా ఈజీగా చాలా చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ముందుగా బెండలాన్ని తీసుకుని దాని పొట్టంతా తీసేసుకొని పల్చటి మజ్జిగలోని లేదంటే బియ్యం కడిగిన నీళ్ళలో కానీ వేసుకుని ఉంచుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా పెద్ద ముక్కలు కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత మనం శుభ్రమైన నీళ్ళతో కడిగేసుకుంటే సరిపోతుంది. పెద్ద బెండల ముక్కలను కట్ చేసేసుకుని బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసుకుని పెట్టుకున్నానండి. ఆ పక్కన పెట్టేసుకుని 2 పెద్ద టమాటాలు తీసుకుని కట్ చేసేసుకుని ఉంచుకోవాలి. అదేవిధంగా 3 మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా కచ్చపచ్చగా మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలండి. డైరెక్ట్గా మనం ఉల్లిపాయ ముక్కలతో కూడా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ తీసుకుని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయ మసాలా ఉంది కదండి, అది కూడా వేసేసుకుని చక్కగా వేయించేసుకోవాలి. ఉల్లిపాయ మసాలా లైట్గా వేగిపోయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుని మసాలాని చక్కగా వేయించేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఈ మసాలాలను బాగా వేయించేసుకోవాలండి. వేగిపోయిన తర్వాత మనం టమాటా ముక్కల్ని యాడ్ చేసేసుకుని టమాటా ముక్కలు కూడా మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి. అడుగంటుతూ ఉంటుంది కదండి, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే మనకు అడుగంటకుండా చక్కగా మగ్గిపోతాయండి టమాటా ముక్కలు. ఈ విధంగా టమాటా ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి పెద్ద బెండల ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసేసుకొని తర్వాత ఉప్పు కారాలు అయితే యాడ్ చేసేసుకోవాలి. ఉప్పు కారాలు 2 టీ స్పూన్ల వరకు కారం మన రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి. నీళ్ళు పోసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టేసేసుకొని విజిల్ పెట్టేస్తే మనకు 3 విజిల్స్ వస్తే సరిపోతాయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా తయారైపోతుందండి కర్రీ. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా అన్నీ వేసేసుకున్న తర్వాత లిడ్ని క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేస్తే మనకు 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ ఎంత పోయాక మూత తీస్తే మనకు కర్రీ అనేది తయారైపోయి ఉంటుందండి. చాలా చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. పెద్ద బెండలం కర్రీ వచ్చేసి రైస్లోకి అలాగే చపాతీలోకి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. ఇంకా మనము 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయాక విజిల్ తీసుకుని చూస్తే కర్రీ అనేది ఈ విధంగా అయితే మనకు తయారై ఉంటుందండి. చాలా అంటే చాలా చక్కగా కుక్ అయిపోతుందండి. చూసారు కదా, చూడడానికి కూడా ఎంతో బాగుంది. అలాగే టేస్ట్ కూడా ఇంకా చెప్పనవసరం లేదండి, అంత చక్కగా కుదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.